పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కోసం పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. భూపేంద్ర యాదవ్, కుమారస్వామి, భూపతిరాజు వర్మలతో సమావేశమయ్యారు. తెలంగాణలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు అటవీ, పర్యావరణ శాఖ అనుమతులు మంజూరు చేయాలని పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ను కోరారు. అటవీ శాఖ అనుమతులు రాకపోవడంతో 161 ప్రాజెక్టులు నిలిచిపోయాయని కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు. భూపేంద్ర యాదవ్ను కలిసిన వారిలో సీఎంతో పాటు మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎస్ శాంతికుమారి ఉన్నారు. తర్వాత కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామితో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి, పొన్నం ప్రభాకర్ హైదరాబాద్లోని 100% బస్సులను ఎలక్ట్రిక్ మోడల్లోకి మార్చేందుకు సహకరించాలని కోరారు. పీఎం ఈ డ్రైవ్ పథకం కింద జీసీసీ పద్ధతిలో బస్సులు కేటాయించాలని అన్నారాయన. హైదరాబాద్కు కేంద్ర ప్రభుత్వం కేటాయించే 2800 బస్సులను జీసీసీతో పాటు రిట్రో ఫిట్మెంట్ మోడల్ కింద ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు వర్మతోనూ సమావేశమయ్యారు.